రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలుపై చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల పట్ల నిజమైన నిబద్ధత ఉంటే ప్రభుత్వం 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ రామ్మూర్తికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా గ్యారంటీలను విస్మరించిందని ఆరోపించారు. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి అమలు చేయలేదని అన్నారు. మహిళలకు నెలకు 2500 సహాయం, మహాలక్ష్మి పథకం కింద బంగారం వంటి హామీలను ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. రైతు భరోసాను 15,000 రూపాయలకు పెంచుతామని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిందన్నారు. 2.5 ఏళ్లు గడిచిన హామీలను నెరవేర్చలేదని, వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పిన మాట తప్పిందని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎంపీ రెడ్డి, శ్యామ్ సుందర్, జగన్, శ్రీనివాస్, అరవింద్, మంద ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, పాకాల శ్యామ్ సుందర్ గౌడ్, బుర్ర జగన్, గోపగాని అరవింద్, దొంతరబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వారు ఏదైతే చెప్పినరో, మరి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ మరి 6 గ్యారెంటీలకు సంబంధించింది చట్టబద్ధత చేసి తక్షణమే 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వెంటనే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల పైన చట్టబద్ధత చేసి పనిచేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. మరి మేము అడుగుతున్న 6 గ్యారెంటీలలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల అర్థం దాదాపు అవుతా ఉన్నది. మరి బడ్జెట్లో మరి ఘోరంగా మరి ప్రజలను మోసం చేసిరన్నది ఒకవైపు, మరి రెండవది 6 గ్యారెంటీలలో మీరు ఇచ్చిన దానిలో ఒక ఫ్రీ బస్ ఒక్కటే తప్ప మరి ఇంకా చాలా ఉన్నాయి. మరి అవన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి వృద్ధులకు ఏదైతే పెన్షన్ సంబంధించింది 2,000 నుంచి 4,000 ఇస్తా అని చెప్పిండ్రు. మరి వికలాంగులకు 3,000 నుంచి 6,000 ఇస్తా అని చెప్పిండ్రు. ఏదైతే మహిళా సోదరిమణులు ఉన్నారో, మరి విద్యార్థులు ఉన్నారో వారు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు చదువుతున్న పిల్లలకి మేము స్కూటీ ఇస్తామని చెప్పినటువంటి మీరు, మరి అదేవిధంగా ప్రతి గృహిణి, ప్రతి మహిళకు మేము అధికారంలోకి రాగానే మేము 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చిండ్రు. మరి అంతేకాకుండా మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కళ్యాణ లక్ష్మి ద్వారా మరి 1,00,000 రూపాయలు, షాదీ ముబారక్ ద్వారా మరి 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నటువంటి మేము, మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి షాదీ ముబారక్ అయినా ఇవాళ కళ్యాణ లక్ష్మి అయినా మరి 1,00,000 రూపాయలే కాకుండా తులం బంగారం ఇస్తున్నటువంటి మీ మాట ఎక్కడుందని మేము అడుగుతా ఉన్నాం. మరి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పైన ఖచ్చితంగా మీరు చట్ట సవరణ చేసి మీరు అసెంబ్లీలో దాన్ని చర్చకు తెచ్చి ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే మరి భవిష్యత్తులో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఖచ్చితంగా ఈ ప్రజానికాన్ని అందరినీ ఏకం చేస్తాం. మీరు మోసం చేసినటువంటి హామీల పట్ల నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.